రైతు సోదర సోదరీమణులందరికీ నమస్కారం అండి. నా పేరు కోటా శివయ్య, మెలీనా సీడ్స్ ఎంప్లాయీని, దాచేపల్లి ఏరియా అండి. నేను ప్రస్తుతం కొత్తపాలెం గ్రామం, మాచవరం మండలం, పల్నాడు జిల్లాలో గల రైతు దగ్గర ఉన్నా అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరండి? నా పేరు నాగమల్లేశ్వరరావు అండి. నాగమల్లేశ్వరరావు గారు, ఏ వెరైటీ వేశారండి? జయ 109 మెలీనా సీడ్స్ వారి. మెలీనా సీడ్స్ వారి జయ 109. విత్తనాలు ఎక్కడ కొన్నారండి? పిడుగురాళ్ళు తెచ్చానండి. పిడుగురాల షాప్లో తీసుకున్నాను. షాప్లో తీసుకున్నాను. మీరు సొంతంగా పెంచుకున్నారా, నర్సరీలో పెంచారా? నర్సరీలో పెంచానండి. మొలక శాతం ఎలా వచ్చిందండి? 199% వచ్చిందండి. బాగా వచ్చింది. బాగా వచ్చింది. రావటం కూడా ఫస్ట్ కాంచి కూడా నారు కూడా పక్కన నారులో మన నారు కూడా ఇది దృఢంగా వచ్చింది. నారు రావటం కూడా వాళ్ళ నర్సరీ వాళ్ళు చెప్పారు, మనకి వాళ్ళకి ఎక్కువ తెలుసు కదా. ఫస్ట్ కాంచి కూడా రావటం బాగా వచ్చింది. మొక్క వేసిన దాని నుంచి కూడా రావటం కూడా బాగా ఏపుకు వచ్చింది బాగా. ఓకే. మీరు మొక్క ఎప్పుడు నాటారండి? నేను జూలై 15 నాటానండి. జూలై 15వ తారీఖు నాటారు. మనకి ఈ రోజు వచ్చేసరికి డిసెంబర్ 10, 2024. ఇప్పటికి ఎన్ని కోతలు కోసారండి? ఇప్పుడు 4 కోసానండి. ఫస్ట్ కోత ఎన్ని రోజులకు కోసారు? 77 రోజులకు కోసా. 77 రోజులకి మొదటి కోత కోసారు. మొదటి కోత ఎన్ని క్వింటాలు వచ్చిందండి? 30 క్వింటాలు అండి. 30 క్వింటాలు పచ్చికాయ. తర్వాత అండి మళ్ళీ 30 రెండో కోత. రెండో కోత 30 క్వింటాలు. ఇప్పుడు మీకు కోతకి ఎన్ని రోజుల్లో మీకు కాయలు బాగా పడుతున్నాయి? మళ్ళీ 20 రోజులండి. 20 రోజుల్లో కాయలు పడతాయి, రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికి ఎన్ని కోతలు కోసారు? 4 కోతలు కోసారు. ఎన్ని క్వింటాలు వచ్చిందండి? 110 క్వింటాలు వచ్చింది. 110 క్వింటాలు పచ్చికాయ కోసారు. ఇప్పుడు కోస్తే ఎంత అవుతాయి అండి? ఇప్పుడు కోస్తే 30 క్వింటాలు అవుతాయండి. మళ్ళీ కాయ సైజు కానీ అవి ఎలా ఉందండి? ఫస్ట్లో అయితే పడ్డదో సైజు, ఫస్ట్ కాంచి ఏ సైజు ఉంది, 4 కోత కూడా అదే సైజు ఉంది. ఏ సైజు ఉందో చివరి దాకా కూడా ఇప్పటిదాకా కూడా అదే సైజు. సైజులో కూడా రాజీ పడే పని లేదు. చూసుకోండి కావాలంటే మీరు. ఈ చెట్టు కాదు, ఏ చెట్టు, ప్రతి ఒక్క చెట్టు ఎక్కడైనా సరే చూడండి, ఒక్క ఏడే కాదు, లైట్ గా ముడత తగిలిన చెట్టు సరే ఏ చూసుకోండి ఎక్కడైనా సరే, అసలు తేడా లేదు అట్లా. కాయ మటుకు అసలుకి ఎండుగాయకైనా బ్రహ్మాండంగా ఉంటుంది క్వాలిటీ, ఎరుపు ఎర్రంగా. ఇప్పుడు ఎండుగాయ కూడా ఉంచుకుందాం అనుకుంటారా? ఒక 2-3 కోతలు పచ్చికాయ కోసిన తర్వాత చూద్దాం అనుకుంటారా? 2 కోతలు కోస్తారండి. కోస్తే 5వ కోత. 5వ కోత. ఈ కోత చూసి మార్కెట్ కోసుకుంటా, లేకపోతేనేమో అదే ఎండుగాయ ఉంచుకుంటా. ఎండుగాయ ఉంచుకున్నా మనకి ఇబ్బంది లేదు. సైజు ఎందుకంటే ఉంది కాబట్టి ఎండుగాయ కూడా బాగానే కొంటారు. సైజు ఉంది, మంచి రంగు ఉంది. రంగు బాగుంది, రంగు అసలు నెంబర్ 1 రంగు. మొత్తం ఈ పొలం ఎంత అండి? 75 సెంట్లు అండి. 75 సెంట్లు. 75 సెంట్లకి ఇప్పటికి 110 క్వింటాలు కోసారు. ఇప్పుడు కోస్తే 30 క్వింటాలు అయితే. 30 అంటే 140 క్వింటాలు. 140 క్వింటాలు. అంటే చూసిన రైతులు ఏమంటున్నారండి? చూసిన రైతులు కాపు అయితే బ్రహ్మాండంగా ఉంది, బాగా సెట్ అవుతుంది, ఇతరులకు విత్తనం వెళ్ళే కానీ వేసుకోదగ్గ విత్తనం అని అంటున్నారు. ఎందుకంటే మనం పోతుంటే మధ్యపాడు వాళ్ళు మొత్తం పచ్చిమిరకాయ ఫేమస్ కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇది వైట్ కాదు, వాళ్ళు బ్లాక్లు వేస్తారు. మనం వైట్ వేసినాం కాబట్టి ఇత్తనం అయితే మటుకు ఎప్పుడు కోసినా అడుగుతున్నారు నన్ను. అంటే కాయలు అట్లా ఎమ్మడెమ్మనే పడతాయి. దీనికి నీళ్లు మందు కట్టలు చాలా తక్కువ. మందు కట్టలు ఎన్ని పెట్టి ఉంటారు? నేను అంతకుముందు ఒక 6 వేసి ఉంటాయి. ఇప్పుడు 4 కోతలు 12 అంతే. కోతకి ఒక కట్టేస్తున్నా, ఒక 14 పేరు CN, 16 CN అట్లా. పైన మటుకు లిక్విడ్ కొట్టుకుంటా ఎక్కువ. ఇప్పుడు కూడా మంచి వర్ణం ఉందండి. వర్ణం అయితే మటుకు తేడా లేదు. మీరు చూస్తున్న వెరైటీ మెలీనా సీడ్స్ వారి జయ 109 అండి. మొత్తం పొలం వచ్చేసరికి 75 సెంట్లు అండి. రైతు గారు మనకి ఇప్పుడు 4 కోతలు కోసారు, 110 క్వింటాలు అయినాయి. ఇప్పుడు పొలం రేపెల్లుండిలోకి వస్తారండి? రేపు కోస్తారు. కాయ సైజు కానీ అసలు ఎక్కడైనా రాజీ పడే పని లేదు సైజులో మటుకు. ఏ చెట్టుకైనా అంతే ఉంటుంది తేడా. కాయ సైజు అసలు తేడా రాదు, ప్రతి ఒక్క చెట్టుకి అంతే ఉంటుంది. చేను మొత్తం చూసి అట్లే ఉండాలి. దాంట్లో పెట్టుబడి కూడా చాలా తక్కువ, ముందు కట్టలు తక్కువ. నాకు తెలిసినంతగా వెరైటీలో ముందు కట్టలేదు. నేనే వేరే వాళ్ళైతే మనకు తెలీదు, నేనైతే కూడా చాలా తక్కువ పెట్టా. ఇప్పుడు కొయ్యటానికి వచ్చిన కూలీలు ఏమంటున్నారు? కోత మటుకు నెంబర్ 1 కోత బాగా సాగిద్ది అంట కోత మటుకు. ఇప్పుడు మన దాంట్లో మన చేలోనే ఒక 6 సార్లు వేరే విత్తనం ఉంది, నలుపులై. వాటిలో పట్టిన వాళ్ళు అంటున్నారు, ఏమని అంటారు, ఈ కోసినట్టు కొయ్యలేకపోతారు వాళ్ళు. తేడా వస్తుంది. మన కోతకు కూడా అనుకూలంగా ఉంది. వేసుకోదగ్గ విత్తనం అయితే మటుకు వేసుకోదగ్గది. కోతకు వేసలు ఎదురులేదు, చాలా తక్కువ పెట్టుబడి కూడా. కూలీలు కూడా చాలా తక్కువ మంది పెడతారు కోతకు వచ్చేసరికి. అదేలే, మీకు ఎక్కువ ఎక్కడ చూసినా కానీ ఎక్కువ మీరు పచ్చికాయ అనేది ఏరియా మొత్తం పచ్చికాయ వేస్తారు, బాగా వేస్తారు ఏరియా. వాళ్ళు చూసిన ప్రతి రైతు మటుకు ఏమెత్తనం అని చుట్టుపక్కల రైతులు మొత్తం అడుగుతున్నారు బాగా.
కాయ సైజు కానీ ఏదైనా బాగుంది కాయ సైజు, అసలు ఇంకా రాజీ పడే పని లేదు. ముందుకు మళ్ళీ మీరు ఈ వెరైటీ వేస్తున్నారండి? వేస్తానండి ముందుకి. కాయటం కూడా కింద నుంచి బాగా గుత్తాలు బాగా ఏదో పెరగటం కాదు, బాగా బుట్టాలు రావటం కానీ మొక్క కూడా బాగా వచ్చు తెలియక నేను దగ్గర పెట్టుకున్నా వచ్చింగా ఎడబెట్టుకుగా వస్తుంది. ఇప్పుడు పెట్టిన అచ్చు అయితే మీరు ఎంత? మేము 30 పెట్టామండి, కానీ ఇది 36 పెట్టాలి. 36 అచ్చు అయితే ఇంకా బాగుంది. 36 వచ్చి ఇంకా కాస్తుంది గాలిలో ఇంకా. అదేలే, అంటే మనకి మొక్కకి కొంచెం గాలి దోలి బాగా బుట్ట బాగా వస్తుంది, ఎల్లుడిపోద్ది బాగా చెట్టు బాగా, అది బాగా బుట్టాలు వస్తుంది చెట్టు మటుకు. చెట్టు పుస్తకాల నుంచి కూడా బుట్టే, ఏదో ఊసాలు పెరగటం కాదు, బుట్ట టైప్ చెట్టు మటుకు ఫస్ట్ నుంచి బుట్టే. ఎక్కడైనా అసలు కాయ తేడలేదు, ఎక్కడైనా అదే సేమ్ అయ్యే కాయలంగా చూసుకుని ఇంకా చూడాలి ఏమిడదాడ. ఓకే, సైజు కూడా చాలా బాగుంది. అసలు ఉండే చెవుతునే చెట్టుకి ఇంకా పెంచే, ఇంకా మనం తీసిన ఈ మామూలు చెట్లు ఇంకా కింద పోతే ఇంకా సైజు పెంచుతుంది. ఇంకా మీరు చూస్తున్న వెరైటీ మెలీనా సీడ్స్ వారి జయా 109 అండి. పచ్చికాయకి ఎండుకాయకి రెండింటికి ఉపయోగపడిద్ది. ఇప్పుడు మనకి రైతు వచ్చేసరికి 4 కోతలు కోసారు, 110 క్వింటాలు. ఇప్పుడు ప్రజెంట్ కోస్తే మనకు ఒక 30 క్వింటాలు అవుతాయండి, మొత్తం 140 క్వింటాలు అండి. అది సదా రైతు సేవలో మెలీనా సీడ్స్.